ఆర్కిటిక్ కేరాఫ్గా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రీన్లాండ్ను ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా పట్టుబడుతున్న వేళ యూరోపియన్ దేశాలు సీన్లోకి దిగాయి. న్యూక్లియర్ పవర్ కంట్రీ ఫ్రాన్స్తో సహా జర్మనీ, నార్వే, స్వీడన్ తదితర దేశాలు తమ సేనల్ని గ్రీన్లాండ్ గడ్డపై మోహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా రియాక్ట్ అయింది. గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులు ఆపుతారా లేదా అని వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు సాకుతో ఆర్కిటిక్ ప్రాంతాన్ని నాటో సైనికీకరణ చేస్తోందని మండిపడింది. ఈ చర్యలు ఆ ప్రాంతంలో అస్థిరతకు దారి తీస్తాయని హెచ్చరించింది. ఇంతకు గ్రీన్లాండ్ వేదికగా అసలేం జరుగుతోంది? యూరోపియన్ దేశాల సైనిక మోహరింపుల లక్ష్యం అమెరికాను నిలవరించడానికా లేక రష్యాను ఢీకొట్టడానికా? వాచ్ దిస్. గ్రీన్లాండ్ కేరాఫ్గా వేగంగా మారిపోతున్న పరిణామాలు. తగ్గనంటున్న అమెరికా సీన్లోకి యూరోపియన్ సేనలు. ఆర్కిటిక్లో మిలిటరీ అలజడి వెనుక లక్ష్యం రష్యానేనా? అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ రెండింటి మధ్య చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు కలిస్తేనే బలమైన నాటో కూటమి. ఆ కూటమిలో అమెరికాది చాలా కీలక పాత్ర. అలాంటి కీలక కూటమి ఇప్పుడు తమలో ఒకరిపైన కత్తులు దూస్తోంది. ఆ ఒక్కరు ఎవరో కాదు, అగ్రరాజ్యం అమెరికా. గ్రీన్లాండ్ను ఎలా అయినా సొంతం చేసుకుంటామన్న తెంపరి ప్రకటనలతోనే ఈ పరిస్థితులు. కానీ ఆర్కిటిక్ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాల వెనుక అసలు ఉద్దేశం, లక్ష్యం ఇంకేదో ఉండొచ్చని అనుమానపడుతోంది రష్యా. పైకి అమెరికా లక్ష్యంగానే నాటో దేశాలు గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులు చేపడుతున్నా అంతిమంగా తననే లక్ష్యం చేసుకుంటారేమో అన్న డౌట్ మాస్కోలో మొదలైంది. ఈ క్రమంలోనే యూరోపియన్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కూడా. దానికంటే ముందే గ్రీన్లాండ్ కేరాఫ్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ మర్యాదగా తమకు విక్రయించకుంటే స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్ను అమెరికా అధ్యక్షుడు రీసెంట్ గానే హెచ్చరించాడు. దీనిపై వైట్ హౌస్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియోలతో డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు చర్చించారు. కానీ వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గ్రీన్లాండ్పై బెట్టు వేడేందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. ఫలితంగా డెన్మార్క్ వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. నాటో కూటమిలో మిత్రదేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియను ప్రారంభించింది. తద్వారా స్థానికంగా అమెరికాను ఎదుర్కోవాలనేది ప్లాన్. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ లో వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ కంట్రీ ఫ్రాన్స్ తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ యూరోపియన్ దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియ షురూ అయింది. తమ భూభాగాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడేది లేదని డానిష్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరోవైపు గ్రీన్లాండ్ రాజధాని నూక్లో ఫ్రాన్స్కు చెందిన 15 మంది సైనికులు ఉన్నారు. గ్రీన్లాండ్ తరహా మంచు ప్రాంతాల్లో సైనిక విధులు నిర్వర్తించే సామర్థ్యం వారికి ఉంది. తర్వాత జర్మనీకి చెందిన 13 మంది సైనికుల బృందం గ్రీన్లాండ్లో దిగింది. ఈ వివరాలను డెన్మార్క్ రక్షణ శాఖ ధృవీకరించింది. అమెరికా ఆర్మీకి ఇప్పటికే గ్రీన్లాండ్లో ఎయిర్ బేస్ ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికా అకస్మాత్తుగా గ్రీన్లాండ్ రాజధాని నగరం నూక్పై మిలిటరీ చర్య చేపట్టే ముప్పు లేకపోలేదు. ఈ క్రమంలోనే ఆ ముప్పు ఎదుర్కొనే సన్నాహాలు చేయడంలో డెన్మార్క్ తలమునకలై ఉంది. యూరోపియన్ దేశాలు గ్రీన్లాండ్కు రక్షణగా రంగంలోకి దిగుతున్నా నాటో కూటమి మాత్రం గ్రీన్లాండ్ పరిణామాలపై ఆచితూచి స్పందిస్తోంది. నేరుగా గ్రీన్లాండ్ పేరును ప్రస్తావించకుండా ఆర్కిటిక్ ప్రాంత భద్రతే తమకు ముఖ్యమని నాటో అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నాటో కూటమి దళాల నిర్వహణకు ఏటా అత్యధిక బడ్జెట్ సమకూరుస్తోంది అమెరికానే. ఇక్కడే రష్యా సీన్లోకొచ్చింది. గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేసింది. గ్రీన్లాండ్లో నాటో సైనిక దళాల మోహరింపుపై బెల్జియంలోని రష్యా రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, చైనాలను బూచిగా చూపించి గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను నాటో పెంచుతోందని విమర్శించింది. అత్యంత ఎత్తైన ప్రాంతమైన గ్రీన్లాండ్లో చోటు చేసుకునే పరిణామాలు తమకు కీలకమైనవని తెలిపింది. రష్యా లేదా చైనా నుండి ముప్పు ఉంది అనేది కేవలం అనవసర భయం మాత్రమేనని రష్యా పేర్కొంది. గ్రీన్లాండ్లో యూరోపియన్ బలగాల మోహరింపుపై రష్యా అనుమానాలు అర్థంలేనివేం కావు. ట్రంప్ చెబుతున్నట్టు గ్రీన్లాండ్కు చైనా, రష్యా నుంచి ముప్పు లేదని చెప్పడానికి తాము గ్రీన్లాండ్కు సైనికులను పంపుతున్నామనే సంకేతాలు యూరోపియన్ దేశాలు ఇస్తున్నాయి. కానీ ఆ తర్వాత అవే యూరోప్ దేశాలు గ్రీన్లాండ్లో రష్యాను లక్ష్యంగా చేసుకుంటే ఇప్పుడు మాస్కో అనుమానాలు ఇవే.
ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ఇప్పటికే తన సైనిక స్థావరాలను పెంచుకుంది. మంచు కరుగుతూ ఉండడంతో కొత్త షిప్పింగ్ మార్గాలు, చమురు, భారీ ఖనిజ సంపద బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ దేశాలు రష్యాను కేవలం ఒక సైనిక శత్రువుగానే కాకుండా భవిష్యత్తులో ఆర్కిటిక్ వనరులపై రష్యా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి తమ ఉనికిని ఆర్కిటిక్ లో చాటుకోవాలని భావిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రంప్ గ్రీన్లాండ్ ప్లాన్తో ముందుకొచ్చాడు. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో యూరోపియన్ దేశాలు ఉన్నాయని రష్యా అనుమానిస్తోంది. గ్రీన్లాండ్లో ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ యూరోపియన్ దేశాలు అమెరికా తప్పుడు ప్రచారంలో పడి తమ సరిహద్దులకు సమీపంలో సైన్యాన్ని పెంచుతున్నాయని చెబుతోంది. రష్యా ముప్పు అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని రష్యా రాయబార కార్యాలయం చెప్పడానికి రీజన్ ఇదే. ప్రస్తుతానికి యూరోపియన్ దేశాల సైనిక మోహరింపు రష్యాను లక్ష్యం చేసుకోవడం కంటే రష్యా పేరు చెప్పి అమెరికా చేస్తున్న ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎక్కువగా జరుగుతోంది. కానీ ఎప్పుడైనా వాటి లక్ష్యం మారొచ్చు. ఇది మాస్కోకు తెలుసు. అందుకే గ్రీన్లాండ్ డ్రామాను క్లోజ్గా మానిటర్ చేస్తోందా దేశం.